Hello guys, good evening to all of you. See guys, మనకి ఈరోజు మనం ఎస్ఏపిలో ఒక వర్క్షాప్ మనం డిస్కస్ చేస్తున్నాము. అండ్ ఏమేమి టాపిక్స్ మనం ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి అండ్ ఏ టాపిక్స్ మనం ఎలా మాట్లాడితే జాబ్ వస్తుంది అనే దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఎస్ఏపి ఎస్ఫహనా ఎఫ్ఐసిఓ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇది ఫస్ట్ వర్క్షాప్, టుమారో ఇది సెకండ్ వర్క్షాపు. అండ్ టుమారోతో మనకి కోర్స్ అనేది ఎండ్ అయిపోతుంది. ఆ తర్వాత మీకు ఇంటరాక్షన్ గ్రూప్ లింక్ ఇస్తాను. సో యూ కెన్ జాయిన్ ఇన్ ది ఇంటరాక్షన్ గ్రూప్ లింక్లో జాయిన్ అయ్యి సో డైలీ మీరు ప్రజెంటేషన్స్ చేస్తే డెఫినెట్గా మీరు ఇంటర్వ్యూలో సెలెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్, సో నేను మీకు 40 వర్క్షాప్ వీడియోస్ చెప్పాను ఆల్రెడీ. జస్ట్ మీరు షాని ఎస్కే ఎస్ఏపి ఇంగ్లీష్ ఛానల్ అని చెప్పి మీరు టైప్ చేస్తే సో మీకు మనకి 2000 సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ ఒకటి వస్తుంది మీకు. లేదా ఆల్రెడీ నేను మీకు లింక్ కూడా ప్రొవైడ్ చేశాను, 2000 చిల్లర్స్ సబ్స్క్రిప్షన్స్ ఉన్నది. సో ఇందులోకి వెళ్ళి మీరు చేయాల్సింది ఏంటంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఈ 47 లెసన్స్ అని ఉన్నాయి. ఇందులో 40+ ఉంటాయి వీడియోస్. ఈ వర్క్షాప్ వీడియోస్ని మీరు కంప్లీట్ చేసుకుంటే ఇంగ్లీష్లో ఉంటాయి. ఈ వర్క్షాప్ వీడియోస్ని కంప్లీట్ చేసుకుంటే మీరు ఇంటర్వ్యూ అనేది క్రాక్ చేయగలుగుతారు. ఓకేనా? సో ఫస్ట్ చేయాల్సిన పని ఇది. అండ్ చేయాల్సిన పని ఏంటి అంటే, సో ఇప్పుడు నేను టాపిక్స్ లిస్ట్ పెడుతున్నాను. ఈ టాపిక్స్ లిస్ట్ 100% మీరు కవర్ అయ్యేలా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున మనకి ఇంటర్వ్యూ ఉంది అంటే ఈ టాపిక్స్ మీద మీరు వర్క్ చేశారా లేదా అనేది మనం చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో కంపల్సరీగా మనకి ఈ టాపిక్స్ అనేది కంపల్సరీగా మనకి కంప్లీట్ అయ్యేలాగా చూసుకోవాలి. ఓకేనా? సో కాబట్టి ఈ టాపిక్స్ మరి కంపల్సరీగా వర్కౌట్ అయ్యేలా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఆ టాపిక్స్ లిస్ట్ అనేది మీకు చార్ట్లో పెడుతున్నాను, చూసుకోండి. ఓకే, సో ఎస్ఫహనా ఫైనాన్స్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏమేమి టాపిక్స్ మనం ప్రిపేర్ అయితే కంపల్సరీగా మనం ఇంటర్వ్యూలో సెలెక్షన్ అవుతాము సో అనేది మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాము. అండ్ ఎలా మాట్లాడాలి అనేది కూడా మీకు ఈరోజు సెషన్లో, రేపటి సెషన్లో నేను డిస్కస్ చేస్తాను. ఓకే, వర్క్షాప్ వీడియోస్ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి, డెఫినెట్గా మీరు ఇంటర్వ్యూలో సెలెక్షన్ అవుతారు. సో మనం ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే కంపల్సరీగా అడిగే ఏరియాస్ మనకి FI to MM ఇంటిగ్రేషన్ అనమాట. ఓకే, సో కంపల్సరీగా మనకి FI to MM ఇంటిగ్రేషన్ ఏరియాస్ అనేవి కంపల్సరీగా మనకి ఇంటర్వ్యూలో అడుగుతారు. ఓకే, FI to MM ఇంటిగ్రేషన్ ఒకటి, FI to SD ఇంటిగ్రేషన్ ఒకటి మనకి కంపల్సరీగా ఇంటర్వ్యూలో అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనకి. సో P2Pకి సంబంధించిన ఎండ్ ప్రాసెస్ మనం కంప్లీట్ చేసామా లేదా చూసుకోవాలి. P2P సంబంధించి మనకి మెటల్ రికాన్ ప్లానింగ్, బెస్ట్ వెండర్ సెలెక్షన్, పర్చేజ్ రిక్విజిషన్, పర్చేజ్ ఆర్డర్, కాంట్రాక్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా మొత్తం. సో OTC నుంచి కూడా మనకి ఎండ్ ప్రాసెస్, ఇంక్వైరీ నుంచి బిల్లింగ్ వరకు మనకి ఎండ్ ప్రాసెస్ అనేది మనం కవర్ చేస్తామా లేదా ఒకసారి చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.
ఈ ఏపీపీలో ఉన్న రియల్ టైమ్ సినారియోస్ మీకు కొన్ని లిస్ట్ కూడా ఇస్తాను. ఈరోజు మీకు చార్ట్‌లో పెడతాను. ఏపీపీ రియల్ టైమ్ సినారియోస్ అలాగే ఏపీపీకి సంబంధించి మనం క్లాస్‌లో ఏమైతే చెప్పామో ఇవన్నీ కూడా మీరు ఇంటర్వ్యూలో చెప్పగలిగేటట్టు చూసుకోవాలి. సో ఎంటీ 940 ఫార్మాట్, ఈబీఎస్ కాన్ఫిగరేషన్స్, మీరు ఈ సీక్వెన్స్‌లో వెళ్ళాలి. నేను ఇప్పుడు ఏమైతే క్లాసులు మీకు చార్ట్‌లో పెడుతున్నానో ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ సీక్వెన్స్‌లో మీరు అన్నీ కూడా కవర్ చేసామా లేదా మొత్తం ఈ సీక్వెన్స్ ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వండి. ఈచ్ టాపిక్ ప్రిపేర్ అవ్వాలి. ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా చెప్తాను ఈ టాపిక్స్ రాసిన తర్వాత. ఓకే. సో మనకి ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్, ఎఫ్ఐ టు ఎస్డి ఇంటిగ్రేషన్, పీ2పీ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్, ఓటీసీ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్, ఏపీపీ రియల్ టైమ్ సినారియోస్, అలాగే ఈబీఎస్ కాన్ఫిగరేషన్, అలాగే ఎంటీ 940 ఫార్మాట్ థియరిటికల్గా ప్రిపేర్ అవ్వండి. ఓకే. ఇక్కడి నుంచి మీరు ఇంటర్వ్యూలో సెలెక్షన్ అవ్వాలి అంటే కంపల్సరీగా థియరిటికల్గా ప్రిపేర్ అవ్వాలి. సో జాబ్లోకి వెళ్ళిన తర్వాత అది వేరే ప్రాసెస్ అనుకోండి. ఇంటర్వ్యూ మాత్రం కంపల్సరీగా క్రాక్ చేయాలంటే థియరిటికల్గా పాయింట్ టు పాయింట్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకే. ఇక్కడ కంపల్సరీగా ఈ ఏరియాస్ ప్రిపేర్ అయితేనే మీకు జాబ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఐడాక్స్ మనం ఎన్నైతే క్లాసులు మీకు చెప్పామో అన్ని క్లాసులు ప్రిపేర్ అవ్వాలి. డిఎంఈ ఎన్ని క్లాసులు చెప్పామో అన్ని క్లాసులు ప్రిపేర్ అవ్వాలి. ఓకే. సో అలాగే మనకి రైసిఫ్ ఆబ్జెక్ట్స్ ఎన్ని క్లాసులు చెప్పామో అన్నీ ప్రిపేర్ అవ్వాల్సిందే. ఓకే. సో ఈ ఏరియాస్ మీరు బాగా స్ట్రాంగ్ ఉండాలి, కంపల్సరీగా స్ట్రాంగ్ ఉండాలి. ఓకే. సో న్యూ అసెట్ అకౌంటింగ్లో మనకి కంప్లీట్ చేంజెస్ ఈసీసీ టు ఎస్/4HANA చేంజెస్ చాలా ఉన్నాయని చెప్పుకున్నాం మనం. ఓకే. సో మనకి బిజినెస్ పార్ట్నర్లో వచ్చిన చేంజెస్, బిజినెస్ పార్ట్నర్ తెలుసు కదా మీకు. బిజినెస్ పార్ట్నర్లో మనకి ఏమేమి చేంజెస్ ఉన్నాయి ఈసీసీ టు ఎస్/4HANA. ఓకే. అలాగే మనకి న్యూ అసెట్ అకౌంటింగ్లో మనకి విపరీతంగా చేంజెస్ ఉన్నాయి. బిజినెస్ పార్ట్నర్లో చేంజెస్ ఉన్నాయి. అప్ టు జిఎల్ మాడ్యూల్ వరకు చేంజెస్ ఉన్నాయి. జిఎల్ వరకు మొత్తం ఆల్ చేంజెస్ మనకు ఉన్నాయి. ఓకే. ఈ చేంజెస్ అన్నిటి మీద మీకు ఫుల్ అవగాహన అనేది కంపల్సరీగా ఉండేలా చూసుకోవాలి. ఓకే. సో కాబట్టి ఇవి ఈ ఏరియాస్ కనుక మీరు స్ట్రాంగ్గా ఉన్నట్లయితే ఇంటర్వ్యూ అనేది మీకు క్రాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనే కాన్సెప్ట్ మనకి ఎక్కువగా ఇంటర్వ్యూలో అడుగుతున్నారు. ఓకే. ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనే కాన్సెప్ట్ మనకి ఎక్కువ ఇంటర్వ్యూలో అడుగుతున్నారు. ఈ టాపిక్ మీరు కంపల్సరీగా ప్రిపేర్ అవ్వాలి. ఎల్ఎస్ఎండబ్ల్యూ 14 స్టెప్స్ ఉంటాయి. 14 స్టెప్స్ చదవాలండి. ఓకే. అలాగే జర్నల్ ఎంట్రీస్ కూడా ఉంటాయి ఇందులో. మీకు ఇచ్చిన ఇంటర్వ్యూ మెటీరియల్స్లో ఇవన్నీ ఎల్ఎస్ఎండబ్ల్యూ సంబంధించిన జర్నల్ ఎంట్రీస్ ఉంటాయి. కట్ అవర్ యాక్టివిటీస్ లిస్ట్ మనకు అడుగుతారు ఎస్ఏపీ ఎఫ్ఐసిఓలో కట్ అవర్ యాక్టివిటీస్ లిస్ట్. ఓకే. సో మనకి న్యూ అసెట్ అకౌంటింగ్లో మెయిన్ మనం ప్రిపేర్ అవ్వాల్సింది ఏయూసీ సెటిల్మెంట్ విత్ ఇంటర్నల్ ఆర్డర్.
సో మనకి ఏయూసీ సెటిల్మెంట్ అంటే ఈ ఏరియాస్ మీరు బాగా స్ట్రాంగ్ ఉండాలి. ఓకే. అలాగే కంప్లీట్ ఈసీసీ ఎస్‌ఫాహనా చేంజెస్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ క్వెషన్స్ మనం చార్ట్‌లో ఏమైతే ఇచ్చామో, ఈ టాపిక్స్ అన్నీ కూడా మీరు బాగా ప్రిపేర్ అయితే ఇంటర్వ్యూలో మీరు క్రాక్ చేయగలుగుతారు. ఓకే. కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్ నుంచి ఇంటర్నల్ ఆర్డర్స్ వరకు మనం ఏమేమైతే కాన్ఫిగరేషన్స్ క్లాస్లో చెప్పుకున్నామో, సో అవన్నీ కూడా మీరు ప్రిపేర్ అవుతే చాలా మంచిది. ఓకే. సో ఈ ఏరియాస్ మీద మీరు ఎంత బాగా స్ట్రాంగ్ ఉంటే మీరు అంత తొందరగా మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మ్యాక్సిమం ఇంటర్వ్యూర్ ఎక్స్పెక్టేషన్ దీంట్లోనే. ఓకే. దీంట్లోనే ఉంటది. మాక్సిమం ఇంటర్వ్యూవర్ క్వెషన్స్ అడిగేవి ఈ ఏరియాస్ మీద. ఈ ఏరియాస్ అన్నీ కూడా మీరు ప్రతి పాయింట్ వదలకుండా స్ట్రాంగ్‌గా ప్రిపేర్ అవ్వండి. స్ట్రాంగ్‌గా ప్రిపేర్ అయితే మనకి కన్ఫర్మ్‌గా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నేనేమైతే వీడియోస్ నావిచ్చానో అవన్నీ కూడా మీరు గట్టిగా కూర్చొని మీరు ప్రిపేర్ అయితే డెఫినిట్‌గా మీరు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో ఈ వాలిడేషన్ అనే సబ్స్టిట్యూషన్ వీడియో బేస్డ్ అనమాట. రెజ్యూమేలో పెట్టే ప్రతి పాయింట్ కూడా 100% యాక్యురేట్‌గా ఉండాలి. రెజ్యూమేలో పెట్టే ఏ పాయింట్ అయినా సరే 100% యాక్యురేట్‌గా ఉంటే సరిపోతుంది. ఓకే. కాబట్టి రెజ్యూమేలో పెట్టే పాయింట్స్ మనం ప్రాపర్‌గా ప్రతి పాయింట్ కూడా మనం ప్రాపర్‌గా ప్రిపేర్ అయితేనే ఇంటర్వ్యూలో మనకి సెలక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈచ్ పాయింట్ మనకి పెడుతున్నాము అంటే ఈచ్ పాయింట్ గురించి మనం చెక్ చేసుకోవాలి. మనకు ఆ పాయింట్ వస్తేనే పెట్టాలి. రాని పాయింట్ అనేది మనకి పెట్టకూడదు. ఓకే. సో మీరు ఏ క్లయింట్ గురించి అయితే పెడుతున్నారో ఆ క్లయింట్కి సంబంధించిన కంప్లీట్ బిజినెస్ ప్రాసెస్ అనేది వచ్చేసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ పెడుతున్నామంటే ఆ ఇంప్లిమెంటేషన్ సంబంధించి మనకి వచ్చేసి ఉండాలి. ఆ ఇంప్లిమెంటేషన్ సంబంధించింది మనకి కంపల్సరీగా వచ్చేసి ఉంటే మీరు సరిపోతుందన్నమాట. కాబట్టి మీరు ఏ క్లయింట్ గురించి అయితే పెడుతున్నారో ఆ క్లయింట్ గురించి సంబంధించి మనకి కంపల్సరీగా ఉండేలాగా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ బిజినెస్ ప్రాసెస్ మనం తెలుసుకోవడము మనం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో మనకి మంత్ ఎండ్ యాక్టివిటీస్ అలాగే ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ లిస్ట్ ఉంటుందన్నమాట. సో మనం ఈ మంత్ ఎండ్ యాక్టివిటీస్ ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ లిస్ట్ అనేది ప్రాపర్గా ఉండేలా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ మంత్ ఎండ్ యాక్టివిటీస్ ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ మనకి బాగుండేలా చూసుకోవాలి. ఓకే. ఈ ఏరియాస్ కనుక మీరు ప్రిపేర్ అయితే కన్ఫామ్గా ఇంటర్వ్యూలో క్రాక్ చేస్తారు. అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఈ టాపిక్స్ లిస్ట్ మీకు చార్ట్లో పెడుతున్నాను. ఈ టాపిక్స్ అన్నీ కూడా మీరు ఈచ్ టాపిక్ మీరు ప్రాపర్గా ప్రిపేర్ అవ్వటం చాలా ఇంపార్టెంట్. ఓకే. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటి? ఈ టాపిక్స్ రేపొద్దున ఇంటర్వ్యూకి వెళ్తున్నాము అంటే ఈ టాపిక్స్ మనం ప్రాపర్గా ప్రిపేర్ అయ్యామా లేదా అనేది 10 సార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి. అండ్ ఎక్కడా కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ 4+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే కంపల్సరీగా ఈ టాపిక్స్ అనేవి మీ మీ రెజ్యూమేలో ఉండాలి. అట్ ది సేమ్ టైం ఈ కంపల్సరీగా ఈ టాపిక్స్ అనేవి మనకి కంప్లీట్ అయ్యి ఉండాలి. ఓకే. అలాగే బేసిక్ కోపా గురించి కూడా మీకు వీడియో బేస్డ్ లెర్నింగ్ ఇస్తాను. అది కూడా మీరు చూసుకోండి. ఒకవేళ అడిగితే చెప్పుకోవడానికి మనకు కావాలి కాబట్టి. సో కాబట్టి మీరు చేయాల్సిన పని ఈ రోజు నుంచి మీరు కూర్చొని కంపల్సరీగా మనకి ఈ టాపిక్స్ లిస్ట్ అనేది కంపల్సరీగా మనకి ప్రిపేర్ అవ్వాలి. ఈచ్ టాపిక్ 3 డేస్ టైం తీసుకోండి అవసరమైతే. ఓకే. నా వర్క్షాప్ వీడియోస్ ఉన్నాయి. ఆ వర్క్షాప్ వీడియోస్లో నేను ఎలా చెప్పానో అలా ప్రిపేర్ అవ్వండి. కంపల్సరీగా ఇంటర్వ్యూ అనేది క్రాక్ అవుతుంది. అందులో ఎటువంటి డౌటే లేదు. కాబట్టి మీరు చేయాల్సిన పని నా వర్క్షాప్ వీడియోస్తో పాటు
సో ఈ టాపిక్స్ అనేవి కంప్లీట్గా మనం కవర్ చేసామా లేదా, ఈ టాపిక్స్ మీదే మీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఈ టాపిక్స్ నుంచే మ్యాక్సిమం మీరు గట్టిగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళాలి. మనం ఏమైతే క్లాస్లో చెప్పుకున్నామో అవే గట్టిగా చూసుకోవాలి, వీడియో చూసుకోవాలి, అట్ ది సేమ్ టైం థియరిటికల్గా చూసుకోవాలి. థియరిటికల్గా చూసుకోకుండా ఇంటర్వ్యూలోకి వెళ్తే మనకి జాబ్ రాదు. ఏ టాపిక్ అడిగినా సరే కనీసం 2 నుంచి 3 నిమిషాలు మనం మాట్లాడగలిగితే ఇంటర్వ్యూ క్రాక్ అవుతుంది. అందుకే నేనేం చెప్తాను, అయితే మీరందరూ కూడా మనకి దీంట్లో అటెండ్ అవ్వండి. సో మనకి ప్రజెంటేషన్ క్లాసెస్ ఉంటాయి, ప్రజెంటేషన్స్ ఉంటాయి కాబట్టి ప్రజెంటేషన్ దాంట్లో అటెండ్ అవ్వండి. ప్రజెంటేషన్స్ ఉంటాయి కాబట్టి మీరు ప్రజెంటేషన్ చేయాలి. ఈచ్ పర్సన్ 5 టాపిక్స్ మీద ప్రజెంటేషన్ చేయగలిగితే మనకి ఇంటర్వ్యూ అనేది క్రాక్ అవుతుంది. ఓకే, అలాగే కొన్ని టాపిక్స్ లిస్ట్ మీకు ఇస్తాను. ఈ 40 డేస్లో మీరు ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ లిస్ట్ కూడా మీకు చార్ట్లో పెడతాను. సో ఇందులో మనం కొన్ని కవర్ కాని టాపిక్స్ మనం ఉంటాయి. ఇవి మీరు 15 మినిట్స్ 10 మినిట్స్ టైం పడుతుంది మన స్టూడెంట్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చని. వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ ఇందులోనే ఉంటుంది. ఓకే, సో ఈ టాపిక్స్ మీకు ఏంటంటే మీకు ఉపయోగపడతాయి ఈ టాపిక్స్ అన్నీ కూడా. సో ఇది కూడా మనకు అవసరం లేదు, ఆల్రెడీ క్లాస్లో ఉంది. ఓకే, కొన్ని ఆల్రెడీ చెప్పుకున్నవి ఉన్నాయి ఇందులో, అవి అవసరం లేదు. కొన్ని టాపిక్స్ మనం చెప్పుకొని టాపిక్స్ ఏమైనా ఉంటే ఇందులో కొన్ని ఇంపార్టెంట్ మనకి జాబ్కి ఉపయోగపడే కొన్ని ఇంపార్టెంట్ ఉంటే చూసుకోవాలి. కోపా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఇది చూసుకోండి. ఓకే, అలాగే మనకి వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ ఈ 2 టాపిక్స్. ఓకే, అసెట్ ప్రొక్యూర్మెంట్ ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఓకే, ఏమన్నా కవర్ కాని టాపిక్స్ ఉంటే ఇందులో ఉంటాయి, చూసుకోవాలి మీరందరూ కూడా. అండ్ దీనికి సంబంధించి మీకు ఇప్పుడు నేను చార్ట్లో పెడుతున్నాను. ఈ 40 డేస్లో మీరు రోజుకు ఒక వీడియో చొప్పున కంప్లీట్ చేసుకున్నా మనకి కంప్లీట్ సిలబస్ అయితే మీ చేతిలో ఉంటుంది. ఓకే, సో ఇది మీకు ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు డిస్కషను. అలాగే మీకు ఏంటంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ సంబంధించింది కూడా మీకు కొన్ని రియల్ టైమ్ సినారియోస్, ఇవే కాకుండా కొన్ని రియల్ టైమ్ సినారియో ప్లస్ ఆన్సర్స్ ఇచ్చాను. ఇందులో నుంచి ఒక 5 రియల్ టైమ్ సినారియోస్ ఇంటర్వ్యూలో మేము చేశాము అని చెప్తే డెఫినెట్గా ఇంటర్వ్యూ సెలెక్షన్ అవుతాయి. కానీ రియల్ టైమ్ సినారియోస్ మనకి జాబ్లో నేను పనిచేసినప్పుడు మీకు గ్యాదర్ చేసుకున్న రియల్ టైమ్ సినారియోస్. ఈ సినారియోస్ ఒక 5 పిక్ చేసుకొని దానికి ఆన్సర్ ఏంటో ఇచ్చాను అక్కడ. సో మన క్లాస్లో చెప్పుకున్న రియల్ టైమ్ సినారియోస్ కాకుండా ఇన్ ఎడిషన్ మీకు కొన్ని రియల్ టైమ్ సినారియోస్ మీకు చార్ట్లో ఇచ్చాను. ఇవి కూడా మీరు చూసుకున్నట్లయితే డెఫినెట్గా మీరు ఇంటర్వ్యూలో క్రాక్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి, అందులో ఎటువంటి డౌటే లేదు. ఓకే, కాబట్టి మీరు ఈ ఏరియాస్ ఏమైతే మీకు చార్ట్లో చెప్పానో ఈ ఏరియాస్ మీరు బాగా ప్రిపేర్ అయ్యగలిగితే మనకి ఇంటర్వ్యూ అనేది 100% క్రాక్ అయిపోతుంది. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఈచ్ ఏరియా మీద కనీసం మనం 2 మినిట్స్ మనం మాట్లాడగలుగుతున్నామా లేదా. రెజ్యూమేలో ఏదైతే పెడతారో మ్యాక్సిమం 70 నుంచి 80% క్వశ్చన్స్ అనేవి రెజ్యూమే నుంచే వస్తాయి. కాబట్టి రెజ్యూమేలో మనం ప్రాపర్గా ఉందా లేదో చెక్ చేసుకోవాలి. రెజ్యూమే ప్రాపర్గా లేకపోతే మనకి వర్కౌట్ కాదు. కాబట్టి రెజ్యూమే అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి నాకు రెజ్యూమే మీరు ప్రిపేర్ చేసి నాకు పంపించండి, నేను చెక్ చేస్తాను. అలాగే మాక్ టెస్ట్లు, సో రియల్ టైం సంబంధించిన మాక్ టెస్ట్లు మన నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్లు మన దగ్గర ఉన్నాయి. సో ఎస్వాహన ఎఫ్ఐసిఓ మాక్ టెస్ట్లు అని కొడితే అన్నీ మనమే వస్తాయి. ఓకే, సో ఈ మాక్ టెస్ట్లు మనం రోజుకు ఒక మాక్ టెస్ట్ చూసుకుంటా ఉంటే మీకు 100% ఇంటర్వ్యూ అనేది క్రాక్ అయిపోతుంది. కనీసం ఒక 10 మాక్ టెస్ట్లు అన్నా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో ఒక 10 మాక్ టెస్ట్లు అన్నా మనం ప్రిపేర్ అయితే సో మనకి సరిపోతుందండి. సో 10 మాక్ టెస్ట్లు అన్నా మనం గట్టిగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఇంటర్వ్యూలో మీరు 100% మీరు ఆన్సర్ చేయగలుగుతారు, అందులో ఎటువంటి డౌటే లేదు. సో టుమారో క్లాస్లో నేనేంటంటే మనం ఒక్కొక్క ఏరియా మీద ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ ఏరియాస్లో మనం ప్రిపేర్ అవ్వాలని చెప్తాను. ఓకే, సో ఇవి మనం చేయాల్సిన పని. ఈ 40 డేస్ మీరు ప్లాన్ చేసుకొని ఈచ్ టాపిక్ మీద గట్టిగా కూర్చోండి.
అండ్ ఎక్కడ ఏ క్వశ్చన్ అడిగినా టక్కున ఆన్సర్ చేసేటట్టుగా మనం ప్లాన్ చేసుకుందాం. 100% మనకి ఇంటర్వ్యూలో క్రాక్ అయిపోతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాబట్టి ప్రాపర్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ 100% మనకి మాక్ టెస్ట్ అనేది ప్రిపేర్ అవ్వాలి. రేపొద్దున ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నాం అనుకోండి, కంపల్సరీగా మాక్ టెస్ట్ ప్రిపేర్ అవ్వాలి కంపల్సరీగా. ఓకే, ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాము అంటే కంపల్సరీగా మాక్ టెస్ట్ ప్రిపేర్ అవ్వాలి. సో మాక్ టెస్ట్ ప్రిపేర్ అయితేనే మీకు రియల్ టైంలో కంపెనీలో ఎలా అడుగుతున్నారు క్వశ్చన్, మనం ఎలా ఆన్సర్ చేయాలని తెలుస్తుంది. మాక్ టెస్ట్ లేకుండా ఏం లేకుండా వెంటనే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే అదేదో క్రాక్ చేస్తారంటే లేదు, కష్టం, క్రాక్ చేయలేరు. సో మీరు చేయాల్సింది ఏంటంటే మాక్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి 100% మీరు మాక్ టెస్ట్ కంప్లీట్ అయ్యేలా చూసుకోవాలి. 100% ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ అయ్యేలా చేయాలంటే మాక్ టెస్ట్, అలాగే రెజ్యూమేలో ఉండే పాయింట్స్, ఈచ్ పాయింట్ ప్రిపేర్ అయ్యి ఉండాలి. రెజ్యూమేలో ఏ పాయింట్ పెడతాం 100% దాని గురించి నువ్వు రీసెర్చ్ చేసి ఆ పాయింట్ గురించి మనం మాట్లాడాలి 100%. అలా ఎలా మాట్లాడాలి అనేది మీకు వర్క్షాప్లో ఉంటే, ఆ వర్క్షాప్ మీరు కనుక ఫాలో అయితే 100% మీరు ఇంటర్వ్యూ అనేది క్రాక్ అయిపోతుంది, అందులో ఎటువంటి డౌటే లేదు. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటి, వర్క్షాప్ మీద గట్టిగా కూర్చోవడం, ఓకే, అండ్ ఎక్కడ ఏ క్వశ్చన్ అడిగినా టక్కున ఆన్సర్ చేయటం, దట్స్ ఇట్. సో ఇది కనుక మీరు చేశారు అంటే 100% మీ చేతిలో జాబ్ అనేది ఉంటుంది, అందులో ఎటువంటి డౌటే లేదు. ఓకే, ప్రాపర్గా మనకి ప్రిపరేషన్ అనేది ఇంపార్టెంట్, ప్రాపర్గా మనకి 100% జాబ్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి ప్రాపర్గా మనం ప్రిపేర్ అవుతున్నామా లేదా అని చెక్ చేసుకోవాలి. అంటే ఇంటర్వ్యూలో మీరు ఏ క్వశ్చన్ అడిగినా సరే డౌట్ పడకుండా ఆన్సర్ చేయాలి అంటే ఈ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రిపేర్ అయ్యారా లేదా చెక్ చేసుకోండి, 10 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ ఇంకా మనకి ప్రాబ్లం ఉంది, ఇంకా నేను ఆన్సర్ నేను కోర్స్ సరిగా నేర్చుకోలేదు, మళ్ళీ నేను ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మళ్ళీ రండి, ఒక 4 నెలలు అవుతుంది. కోర్సులో కొత్త బ్యాచ్లు ఉన్నాయి, మళ్ళీ అందులో జాయిన్ అవ్వండి, క్లాసులు వినండి. ఓకే, కాకపోతే ఏంటంటే మీకు టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే 100% నేను చెప్పినట్టుగా ఈ టాపిక్స్ మీద థియరిటికల్గా పాయింట్ టు పాయింట్ ప్రిపేర్ అవ్వాలి. ఓకే, అండ్ ముందేం చేయాలి అంటే 40 వర్క్షాప్ వీడియోస్, ఆ వర్క్షాప్ వీడియోస్లో ఎలా ప్రిపేర్ అయ్యమని చెప్పాను, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లాగే ప్రిపేర్ అవ్వాలి. 100% నేను ఏమైతే క్లాస్లో నేను ఎలా అయితే చెప్పామో సేమ్ అట్లాగే ప్రిపేర్ అవ్వండి. అండ్ మాక్ టెస్ట్ ప్రిపేర్ అవ్వకుండా ఇంటర్వ్యూకి వెళ్ళకండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, డౌట్స్ ఏమైనా ఉన్నాయండి ఎవరికైనా? అండ్ అందరూ కూడా రెజ్యూమేస్ రెడీ చేసి నాకు పంపించండి, ఐ విల్ చెక్. ఓకే, సెండ్ యువర్ రెజ్యూమేస్. సో మీ రెజ్యూమేస్ని పంపించండి ఒకసారి, మీరు ఎలా ప్రిపేర్ చేసుకున్నారో ఆ రెజ్యూమేస్ నాకు పంపించండి, 100% మనం చెక్ చేసుకుందాం. ఓకే, సో ఈ రోజు నుంచి మీరు స్టార్ట్ చేయండి. అండ్ టుమారో క్లాస్లో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఎలా మాట్లాడితే మనకి ఇంటర్వ్యూ క్రాక్ అవుతుందని. సో టుమారో క్లాస్ మనకి చాలా ఇంపార్టెంట్, ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి. ఈ టాపిక్స్ అన్నీ కూడా నేను ఎలా మాట్లాడాలో చెప్తాను, ఎలా మాట్లాడితే మనకి జాబ్ వస్తుంది అనేది చెప్తాను. ఈ టాపిక్స్ అన్నిటి మీద వర్క్షాప్ రేపొద్దున. ఓకే, ఈ రోజులో మనం ఏంటంటే ఈ టాపిక్స్ లిస్ట్ ఇచ్చాం కదా, ఈ టాపిక్స్ మీరు కవర్ అవుతుందా లేదా మీ సిలబస్లో, ఇవన్నీ మీరు ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి రెడీగా ఉండాలి. ఈచ్ టాపిక్ వ్యాలిడ్, కాబట్టి ఈ ప్రతి టాపిక్ మనకి ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ ఉన్న ఏ టాపిక్స్ చెప్పానో అన్ని టాపిక్స్ మిస్ అవ్వకుండా చూసుకోవాలి. ఓకే, సో కాబట్టి ఈ ఆల్ టాపిక్స్ అనేవి నేను ప్రిపేర్ అయ్యానా లేదా అనేది 10 సార్లు క్రాస్ చెక్ చేసుకొని వెళ్ళండి, ఇంటర్వ్యూకి డెఫినెట్గా క్రాక్ చేస్తారు. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ క్లాస్లో మనం S/4HANA ఫైనాన్స్ సంబంధించి మనకి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.